కావద్దు. మన బతుకులు కావన్నా, మన పంటలు పండన్నా, మన పొలాలు బాగుండన్నా, ఈ నరేంద్ర మోడీ గాయ గత్తర కావన్నా ఏం కావాలి? దయచేసి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా, ఊరికే నినాదం చెప్పడం కాదు. ఇక్కడి నుంచి ఇలా పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టండి. మన కోసం దండలాడే మన Modi said that he will not put meters on motors that cut off my head. కాపాడదామా అనే మాట గ్రామాన ప్రతి తల్లికి, ప్రతి చెల్లెకు, ప్రతి పెద్ద ఆయనకి చెప్పి దండం పెట్టి ఓటు అడగండి. ప్రవీణ్ను బ్రహ్మాండమైన మేయర్తో గెలిపించండి. మన హక్కులన్నీ కాపాడుకుందాం, అన్ని కాపాడుకుందాం. ప్రవీణ్ అంటే ఎటువంటి వ్యక్తో మీకు ఒక్క మాటలో నేను చెప్తా. నేను ముఖ్యమంత్రి అయినాక ప్రవీణ్ని పిలుచుకున్నాను నేను. ప్రవీణ్ గారు, మీరు గురుకులాలు మంచిగా నడుపుతున్నారు, ఇంకా బాగా నడపాలి. మీకు బడ్జెట్ ఎంతగా ఉన్నంత తీసుకోండి, వాటిని జూనియర్ కాలేజీలు కూడా చేయండి, బ్రహ్మాండంగా చేయమని చెప్పిన. తెలంగాణ గురుకులాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కు సమానం. అద్భుతమైనటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఐటీలు, ఐఐఎంలు, ఐఏఎస్లు, పైలట్లు, హిమాలయ పర్వత శిఖరాలు ఎక్కిన బిడ్డలు, అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కిన బిడ్డలు ఆ గురుకులాల నుంచి పుట్టించిన వ్యక్తి ఎవరు? మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది, దేశాన్ని బాగు చేయాలని ఉంది, అట్టడుగు వర్గాలను పైకి తేవాలని ఉంది, మన రైతులను కాపాడుకోవాలని ఉంది, మన రాష్ట్రాన్ని మేలు చేసుకోవాలని ఉంది. ఆయన ఆశామాషి వ్యక్తి కాదు, ఒక మాజీ ఐపీఎస్ అధికారి, ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే విచక్షణ ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, అన్ని లాభాలు జరుగుతాయి. ఇటువంటి వ్యక్తి మళ్ళా దొరకరు. మామూలు నాయకులు దొరుకుతారు, కానీ ఇటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు వచ్చి సేవ చేస్తామని వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. हमारे तेलंगाना रियासत के हमारे मुसलमान बुजुर्गों को, भाइयों को और बहनों को मैं तहे दिल से सलाम करता हूं. भाइयों, एक बात सोचिए, आज तेलंगाना रियासत में क्या हो रहा है. దయచేసి ప్లీజ్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయదు. 5 నిమిషాలు. भाइयों, एक बात सोचिए गौर से. उस दिन जब तेलंगाना रियासत के लिए मैं जद्दोजहद के लिए निकला, कसम खा के निकला, अल्लाह पे भरोसा रख के निकला. उन दिनों में कहता था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, उनका करम होगा और तेलंगाना रियासत बनेगा. उनका करम हुआ, अल्लाह का करम हुआ, हमको तेलंगाना रियासत हासिल हुआ. हिंदुस्तान में पहली बार कहीं किसी रियासत में नहीं किया. हमारे मसाजिदों में नमाज पढ़ाने वाले इमाम साहब लोगों को और हमारे मसाजिदों में अजान देने वाले मौजम साहबों को पहली बार मैंने तनख्वाह शुरू किया. किसी रियासत ने नहीं किया. और तेलंगाना मुसलमान बच्चों के लिए, लड़कियों के लिए मैंने रेजिडेंशियल स्कूल खोला. आपके पास भी आया. कैसे अच्छा तालीम उन लोगों को मिल रहा है, ये आप देख रहे. आज क्या हो रहा है हमारे रियासत में, ये भी आप देख रहे. यहां टक्कर हमको बीजेपी को है, महबूब नगर में भी और यहां नागर कर्नूल में भी. मैं सच्ची बात बता रहा हूं. आप कहीं वहम में कांग्रेस को वोट देंगे तो यहां एमपी बीजेपी जीत जाएगा, कोई फायदा नहीं होगा, हमारे लिए बहुत बुरा होगा. इसलिए सारे मुसलमान दानिशमंद लोगों को, नौजवानों को, बुजुर्गों को मैं दरखास्त करता हूं, आज यहां बीजेपी नहीं जीतना चाहिए, यहां बीआरएस जीतना चाहिए. जो कि बीआरएस एक सेक्युलर पार्टी है, सेक्युलर तहरीक है. बिल्कुल एकदम जिंदगी भर के लिए हम सेक्युलर पार्टी बने रहेंगे. और हमारे नागर कर्नूल नशीद से जो हमारे कैंडिडेट है वो साहब का आईपीएस ऑफिसर है, दानिश्वर है, अच्छा आदमी है, लोगों के लिए हमदर्दी रखने वाले आदमी है. इसीलिए मैं आपसे दरखास्त करता हूं, हम ही जीत रहे. आज सुबह जो रिपोर्ट मिला मुझे, महबूब नगर और नागर कर्नूल दोनों नशिस्तों पर हम ही जीत रहे हैं, इसमें मुझे कोई शक नहीं है. बिल्कुल जीत रहे हैं. अगर आप लोगों का ताउन हो, भारी अक्सरियत से हमारे लोग कामयाब होंगे.
और आपके खिदमत में काम करेंगे। एक बात तो तय है, कोई कुछ कहे, मुद्दई लाख बुरा चाहा तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है। इतना कहते हुए मैं आपसे रुखसत होता हूं। సోదరులారా, చివరిగా నాది ఒకటే మాట. ఆనాడు మీ అందరి అండదండలతోని 15 సంవత్సరాలు అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, ఉపాసం ఉన్నామో, పోరాటం చేసి తెలంగాణ తెచ్చినాం. నా చావు కూడా తెగించి దీక్షపట్టి తెలంగాణ తెచ్చినాం. కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు? ఆయన సంస్కారం ఏంది? కేసీఆర్ నీ గుడ్లు వేకి గోటీలు ఆడుకుంటా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికత్తే నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటా. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? ధర్మమేనా? తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఇన్నేళ్లు పోరాటం చేసిన వ్యక్తిని, వచ్చిన తెలంగాణను తెల్లగా చేసిన వ్యక్తిని, తెలంగాణకు మంచినీళ్లు, కరెంటు, సాగునీళ్ల కోసం తన్లాడిన వ్యక్తిని నన్ను పట్టుకొని ఇన్ని మాటలు అనొచ్చునా? ధర్మమేనా ఇది? ఇది మన తెలంగాణ గౌరవమా? కాబట్టి న్యాయం, ధర్మం మీరు చెప్పండి. ఎవరికి కర్రుగాల్చి వాత పెట్టానో, ఎవరిని అందలం ఎక్కియానో నిర్ణయించేది మీరు. శక్తి ఉన్నది మీ దగ్గర. కాబట్టి ధర్మాన్ని గెలిపించండి, బీఆర్ఎస్ను గెలిపించండి. మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది, నేను గ్యారంటీగా చెప్తున్నా. మీకేం అనుమానం అవసరం లేదు. ఇలా బగ్గుమంటున్న తెలంగాణ ఎక్కడికి పోయినా నా బస్సు కదలనిత్తలేరు. ఊరూరికి పూలజాలుడు, గుమ్మడికాయలు కొట్టుడు, రకరకాల పదలు చేసి గంట అరగంట నేను ఆలస్యం పోతా ఉన్నా. మళ్ళా డెఫినెట్గా జనం మారిపోయింది, అర్థమైపోయింది. ఈ ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాలి, వీళ్ళ బలుపు దించాలనేటువంటిది వచ్చింది. కాబట్టి ఏం అనుమానం లేదు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మాండంగా మన తెలంగాణ, మన పాలమూరు పథకం అన్ని కూడా చేసుకుందాం. ఏం రందిపడే అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.